అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. రేపు బుచ్చయ్యతో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 60,000 పైచిలుకు మెజార్టీతో విక్టరీ కొట్టారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎంపికయ్యారని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సహనా. ఏదైతే టీడీపీ సీనియర్ నేత అదే విధంగా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి అయితే మాత్రం ఒక ప్రొటెం స్పీకర్ గా కూడా అవకాశం దక్కిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా కూడా అత్యంత మెజార్టీ వచ్చినటువంటి వ్యక్తిగా కూడా ఇప్పటికే గుర్తింపు పొందినటువంటి నేతగా ఉన్నారు. మరి అలాంటి సీనియర్ నేతకు ఇక ప్రొటెం స్పీకర్ గా కూడా వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే పయ్యావుల కేశవ్ అయితే మాత్రం ఆయనకు ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనిపై పూర్తి స్థాయిలో కూడా బుచ్చయ్య చౌదరి అయితే మాత్రం దానికి అగ్రి అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే రేపు బుచ్చయ్య చౌదరితో కూడా ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించేందుకు కూడా ఇప్పటికే సన్నాహాలు అయితే మాత్రం సిద్ధమవుతా ఉన్నాయి. మరి అందులో భాగంగానే 7 సార్లు ఇప్పటి వరకు బుచ్చయ్య చౌదరి అయితే మాత్రం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. మరి అందులో భాగంగానే టీడీపీ సీనియర్ నేత ఆయనకు ప్రొటెం స్పీకర్ పదవి ఇచ్చేందుకు కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పయ్యావుల కేశవ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తుని వేగవంతం చేసిన నేపథ్యంలో మరి రేపు గవర్నర్ అయితే మాత్రం ఆయనతో ప్రమాణ స్వీకారం కూడా చేయించినట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే బుచ్చయ్య చౌదరి అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన క్యాడర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. టీడీపీ నేతగా గతంలో మంత్రిగా కాకుండా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 60,000 పైసలకు భారీ మెజార్టీతో కూడా రాజమండ్రి రూరల్లో గెలిచినటువంటి బుచ్చయ్య చౌదరికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు ప్రొటెం స్పీకర్ పదవిని ఇవ్వడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బుచ్చయ్య చౌదరిని గుర్తించినందుకు కూడా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే మాత్రం వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరోవైపు రాజమండ్రి రూరల్లో కూడా ఆయనకు ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వడంపై కూడా ఆనంద సంబరాలు అయితే మాత్రం ఇప్పటికీ మొదలయ్యాయని చెప్పాలి. ఇందులో భాగంగానే రేపు స్పీకర్ గా ప్రమాణం స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా బుచ్చయ్య చౌదరి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ పవన్.